హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, విజయ్ ఆంటోనీ గారు లేటెస్ట్గా నటించిన మూవీ లవ్ గురు. ఈ మూవీ 99% ఇది రీమేకే, కాకపోతే వాళ్ళు కాదని చెప్పచ్చు, అడాప్టేషన్ అని చెప్పచ్చు. కానీ 99% కొద్దిగా క్యారెక్టర్ల అదేమంటారు ప్రొఫెషన్ని మార్చారు, కొద్దిగా మార్చారు తప్పితే 99% రబ్నే బనాది జోడి షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ మూవీయే ఈ లవ్ గురు. దాంట్లో ఏం ప్రాసెస్ ఉందో దీంతో అంతే. ఈ స్టోరీ ఏంటంటే, ఒక వ్యక్తి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని చెప్పి, లైఫ్ బాగుండాలని చెప్పి మలేషియా వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి తిరిగి వచ్చిన తర్వాత తన రిలేటివ్ ఒక అతను చనిపోతే తనని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూసి, అంటే చావుకు సిచ్యువేషన్లో తన ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ సరదాగా గడపాలి అనుకుంటాడు. కానీ ఇక్కడే క్వశ్చన్ మార్కు. ఆ అమ్మాయి ఈ పెళ్ళికి ఇష్టపడదు. అయినా కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ బలవంతంగా ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అవన్నీ తెలుసుకొని ఈ అమ్మాయి అసలు ఏమో, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అతనికి చెప్పేస్తుంది, మా అమ్మ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నీకు విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు ఏదైనా నీ బ్రతుకు నువ్వు బతుకు, నా బ్రతుకు నేను బతుకుతాను, ముందు వేరు ఇప్పుడు వేరు కదా అని చెప్పినప్పుడు అప్పటితో మనకు సినిమా ఇంటర్వెల్గా స్టార్ట్ అవుతుంది. అది మనకు దాని తర్వాత తన ప్యాషన్ ఏంటి, ఎందుకు అతను వదులుకోవాలనుకుంటుంది, అసలు సినిమాల్లోకి వెళ్ళాలనే ఆలోచన తనకు ఉంది కదా, ఎందుకు తనకు సపోర్ట్ చేయకూడదు అని కొన్ని వేరే వేరే వర్షన్లో ఎలాగైనా సరే తన ప్రేమను పొందాలి అని చెప్పి, తనను కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి విజయ్ ఆంటోనీ గారు ఏ విధంగా తను చేశాడు, ఎందుకు అసలు ఆ అమ్మాయిని వదులుకోలేక ఆ అమ్మాయి వెనకితే ఉన్నాడు, చివరకు ఆ అమ్మాయిని మార్చుకున్నాడా లేదా, ఈ మార్చుకునే ప్రాసెస్లో తనేమన్నా మారాడా, ఇవన్నీ తన ఇండ్లలో వాళ్ళకి తెలిసిన తర్వాత ఏమేమి చెప్పారు, ఏం చేశారు అనేది మిగతా స్టోరీ లైను. మ్యాక్సిమం అన్నీ ప్రతి ఒక్క సీన్లో చివరికి ఒక సీన్ ఉంటుంది, బిర్యానీ సీన్ అని, అది కానీ ఇంకొక సీను హీరో హీరోయిన్ మాట్లాడుకునే సీన్ కానీ, ఇంకా దాని తర్వాత అక్కడ డైరెక్ట్గా పెట్టాడు, ఇక్కడ ఫోన్లో పెట్టాడు. ఇంకొచ్చేసి వేరే వేరే సిచ్యువేషన్స్కి సంబంధించినవన్నీ నూటికి సిమిలారిటీగా ఉంటాయి, అంతా అవే. కాకపోతే అక్కడ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల, ఈడ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇట్లా చాలా చాలా. కాకపోతే హీరోకి ఒక బ్యాక్ డ్రాప్లో ఒక చెల్లి స్టోరీ అనేది సపరేట్గా పెట్టాడు. మూవీ చాలా బాగుంది. అలాగే ఇంకా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, ఒక సింపుల్ స్కూల్ కుర్రాడిలా ఉన్న వాడిని ఒక్క షాట్లోనే, ఒక ఫ్రేమ్లోనే, ఇంటర్వెల్కి వచ్చే ఒక ఫ్రేమ్లోనే బాగా తెల్ల సొక్క నల్ల ప్యాంట్ వేసుకొని బాగా గబురుగడ్డంతో బాగా ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉన్నవాడిని నెక్స్ట్ సీన్లోనే స్టైలిష్ స్టార్గా మార్చేస్తాడు. ఏమంటారు దాని మార్పు బాగుంది, మ్యూజిక్ బాగుంది. కానీ అది రబ్నే బనాది జోడి మ్యూజికల్ హిట్, అది దాని పాటలు ఇంకా వింటూ ఉంటారు. కానీ ఈ మ్యూజిక్ అనేది కొద్దిగా తగ్గిందని చెప్పచ్చు. మూవీ బాగుంది, చూడొచ్చు. ఈ రోజుల్లో జరుగుతున్న రియల్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో. ఓకే ఫ్రెండ్స్.